రా వెన్నీరా. పాప ఎక్కడ? పాప ఆగండి, ఆగండి. పాపను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? అసలు ఎవరు మీరు? మేము వాగ్దేవ్ గారి కాలేజ్ స్టాఫ్ మేడం. లోపల సౌండ్స్ ఎక్కువ ఉన్నాయని పాపని బయటికి తీసుకొచ్చాం. అంతేగాని నేనెక్కడికి తీసుకెళ్తానండి? సౌండ్ ఎక్కువైతే పాట ఆపమని చెప్పాలి, కానీ పాపని ఇలా బయటికి తీసుకురావడం ఏంటి? అంటే ఏంటండి, మమ్మల్ని అవమానిస్తున్నారా? ఇంత అవమానం జరిగాక కూడా ఇక్కడే ఎందుకు? పదండి పోదాం. బ్రాహ్మణి, ఏమైంది? లోపల శబ్దాలు ఎక్కువగా ఉన్నాయని పాపను బయటికి తీసుకొచ్చారంట. పాపకేం కాలేదు కదా? ఏం కాలేదు మేడం. బయటికి తీసుకొచ్చింది ఎవరమ్మా? కాలేజ్ స్టాఫ్ అని చెప్పారండి. ఏంటి, కాలేజ్ స్టాఫా? వాళ్ళేదో తప్పు చేసినట్టు ఎందుకు వెళ్ళిపోతున్నారు? రాహుల్, పాప దొరికింది కదా, ఇంకెందుకు ఇష్యూ చేయడం? లోపల గెస్ట్లందరూ వెయిట్ చేస్తున్నారు కదా. ఆంటీ, వెళ్దాం పదండి. పదండి. ఏంటి ప్రీతి ఈ దారుణం? దారుణం కాదు, మన దరిద్రం, దాని అదృష్టం. అంతా అయ్యాక ఈ డైలాగ్ మాత్రం చెప్తావు, వినడానికి చిరాకు పుడుతుంది. ఏం జరిగిందో నీ కళ్ళతో నువ్వే చూసావు కదా, ఇంతకు మించి ఏం చెప్పమంటావు? అవునులే, నువ్వేం చెప్తావు? అంతా మంచి జరిగితే నా మొగుడికి గుండు కొట్టిద్దామనుకున్నాను. ఆయన జుట్టుకి ఆయువు ఎక్కువ, మన ప్లాన్కేమో పవర్ తక్కువ. పద. భోజనం చేయకుండా గదిలో ఏం చేస్తున్నారు? కింద అందరూ అడుగుతున్నారు, అందుకని నేనే ఇక్కడికి ఫుడ్ తీసుకొచ్చాను. నాకేం వద్దు, నాకు అసలే చాలా చిరాగ్గా ఉంది. నన్ను డిస్టర్బ్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటి చిరాకా? ఇప్పటి వరకు బానే ఉన్నారు కదా, సడన్ గా ఏమైంది? నీ వల్లే. నేనేం చేశాను? ఫంక్షన్ స్టార్ట్ అవ్వకముందు నువ్వెంత కోప్పడ్డావు, ఎంత బాధ పెట్టావు. అయినా మా మేడం నిన్నంటే నువ్వు నన్ను తిట్టావు. కానీ నేను మేడంతో గొడవపడి చివరికి పాపని నీతో ఉయ్యాల్లో వేయించాను. ఇంత మంచి జరిగినా నువ్వన్న మాటలు మర్చిపోవాలని నేను ఎంత ట్రై చేస్తున్నా ఇంకా నా వల్ల కావట్లేదు. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టు నేనెప్పుడో పొద్దున అంటే మీరిప్పుడు రాత్రిగా కోపడే. ఏంటి వినిపించట్లా? సారీ,
అంత ఇబ్బందిగా చెప్పడం ఎందుకులే, నాకు అవసరం లేదు. చెప్పిన తర్వాత అవసరం లేదంటారేంటి? ఏం నాటకాలుగా ఉందా? నా మీద కోపంతో కడుపు మార్చుకొని ఆ పాపం నాకెందుకు? కల్పిస్తాను, తినండి. ఇదంతా నాటకమా? ఏం వెటకారంగా ఉందా మీకు? పోనీలే కదా అని అనుకుంటుంటే రెచ్చిపోతున్నారు. కూల్ బ్రాహ్మణి, కూల్. పూలు లేదు, పూలు లేదు. మిమ్మల్ని నమ్మి అనవసరంగా సారీ చెప్పాను. తింటే తినండి, లేకపోతే లేదు. కూర్చో 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 కూర్చో. నీ చేత్తో కల్పించిన తర్వాత తినకుండా ఎలా ఉంటాను? జబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం చేసా బాబు! ఈ కూర ఇన్నిసార్లు తిన్నాను కానీ ఈ రుచి ఎప్పుడు రాలేదు. నీ మీద కోపడ్డం మాత్రం చాలా కష్టం సుమే. ఏంటి ఇక్కడ అయిపోయావు? ఆ వాగ్దేవ్ ఇంట్లో ఉంటే లేనిపోని గొడవ అవుతుందండి. నా కూతురు సంతోషం కన్నా నాకు ఏది ఎవరు ముఖ్యం కాదు. మన అమ్మాయికి ఇష్టం లేకపోయినా ఇక్కడికి తీసుకొచ్చింది వాళ్ళ కొడుకు. అలాంటిది మనల్ని అనే హక్కు ఆవిడికి ఎక్కడుంది? హక్కుల గురించి కాదండి, అమ్మాయి రాహుల్ బాబుతోనే ఉంటుంది కదా. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టండి, ఆ తర్వాత చెప్దాం. నా మాట వినండి. నోర్మయ్, ఇప్పటికే ఆలస్యం చేసి తప్పు చేశావు. ఈ రోజు నా కూతురికి ఎట్టి పరిస్థితుల్లోనైనా తన పాప గురించి నిజం తెలియాల్సిందే. నీ పాపం బయట పడాల్సిందే. పద. ఏమండి? రా. నవ్యమా, ఒకసారి బ్రాహ్మణిని పిలుస్తావమ్మా? సరేనండి, లోపలికి రండి. మేడం ఆఫీస్కి వెళ్ళారు, ఇంట్లో లేరు. మీరు గదిలో వెయిట్ చేయండి, నేను బ్రాహ్మణిని పంపిస్తాను. సరేనమ్మా. సరసు, మీ అమ్మా నాన్న వచ్చారు. ఇక్కడికా? అమ్మా నాన్న ఇద్దరునా? అవును, వాళ్ళని కింద గదిలో కూర్చోమన్నాను. సరే నవ్యమ్మ, నేను వెళ్తాను. ఏమండి, మొండి పట్టు వద్దండి. అమ్మాయికి నిజం చెప్పడం వల్ల ఒరిగే లాభం కన్నా జరిగే నష్టమే ఎక్కువ. నీకు లాభ నష్టాలు కనిపిస్తున్నాయేమో గాని నాకైతే నా కూతురికి జరిగే మంచి గురించి ఇన్నాళ్ళు బాధకి ఓదార్పు కనిపిస్తుంది. అది కాదండి, అన్యాయం చేశాడనుకుని ఆ దేవుడి మీదే పగబట్టింది. ఇప్పుడు ఆ పాపం చేసింది నేనే అని తెలిస్తే ఊరుకుంటుందా? ఈ భయం పొత్తిలలో బిడ్డని వేరు చేసిన క్షణం నీకు ఉండుంటే సమస్య ఎంత దూరం వచ్చేది కాదు.
రాహుల్ బ్రాహ్మణుల మధ్య ప్రేమ మొదలైన తరువాత ఆ పాపని అనాథ శరణాలయంలో అంటే నా బిడ్డ చనిపోలేదా? బ్రతికే ఉందా? బ్రాహ్మణి బ్రాహ్మణి ఎన్ని రోజులు నా బాధకి కారణం నువ్వా? అమ్మ అన్న పిలుపుకి నువ్వు చేసిన న్యాయం ఏదా? అంటే నీ కాపురం మీ నాన్న ప్రాణం గురించి ఆలోచించి అబద్ధం చెప్పానమ్మా. నేను బాధపడితే నాన్న తట్టుకోలేరు. ఇన్ని రోజులు నా కన్నీళ్లు చూసి మాత్రం సంతోషంగా ఉన్నారా నాన్న మీరు? లేదమ్మా, లేదు. నాకు ఎప్పటికీ సంతోషం కాదమ్మా. ఈ నిజం ఎప్పటికైనా నీకు తెలియాలనే మీ అమ్మని తీసుకొచ్చాను. చెప్పు చెప్పు, ఎందుకు బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంటావు? నువ్వు చేసిన పాపానికి నీ కన్నీళ్ళతో నా కూతురు కాళ్ళు కడిగినా సరిపోదే. చెప్పు చెప్పు. రాహుల్ బాబుకి నీ బిడ్డ మీద ప్రేమ నమ్మకం లేకపోయినా నిన్ను మాత్రం ప్రాణంగా ప్రేమిస్తున్నాడమ్మా. ఆ నిజం తెలిసే వరకు బిడ్డని దాయాలని పని చేశాను. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. నిన్ను క్షమించడం అంటే ప్రాణం తీసినంత పాపం చేసుకోవడమే. అంటే రాహుల్ బాబు అనుమానానికి ఇచ్చిన విలువ నా అమ్మతనానికి ఇవ్వలేకపోయావా? అసలు అమ్మవేనా? 9 నెలలు మోసిన బిడ్డ దూరం అయితే ఆ బాధని, ఆ
అబద్ధంతో సరిచేయాలనుకున్నావా? ఒక తల్లిగా ఇంత క్రూరంగా దారుణంగా ఏ ఆడదైనా ఆలోచిస్తుందా? అంటే నీ కాపురం చాలా నమ్మకం లేని నా ప్రేమని, నా బంధాన్ని నేనే వద్దనుకుంటే నువ్వెలా కలుపుతావు? ఉన్న మనుషులు వదులుకొని పుట్టబోయే బిడ్డ జీవితం భవిష్యత్తని నేననుకుంటే అది దూరం చేసి పరిష్కారమని నువ్వు ఎలా ఆలోచించావు? అమ్మా, నీ కళ్ళ ముందే కదమ్మా పగలు రేయి తేడా లేకుండా నా పాప కోసం ఏడుస్తూ కూర్చున్నాను. ఆయన కూడా ఒక్కసారైనా నిజం చెప్పాలని నీ మనసు కనిపించలేదా? అమ్మా, కంటికి రెప్పలా చూసుకోవాలని నేను కలలు కంటే అనాథ శరణాలయంలో ఉంచాలన్న ఆలోచన నీకెలా వచ్చిందమ్మా? ఆ దేవుడి మీద నేను నింద వేస్తుంటే వద్దని చెప్పావే గాని పాపం చేసింది నేనే అని ఎందుకు ఒప్పుకోలేదు? పాపం చేసిన భయం మాట్లాడే ధైర్యాన్ని చంపేసిందమ్మా. కానీ ఒక్క మాట మాత్రం నిజం బ్రాహ్మణి, మీ నాన్న మీద నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇలా జరుగుతుందని, జరగాలని కలలో కూడా అనుకోలేదమ్మా. నన్ను నమ్మమ్మా, నన్ను నమ్ము. నీ మీద నమ్మకం చచ్చి చాలాసేపు అయింది. కానీ నాకు ఇప్పుడు కావాల్సింది నా పాప. ఎక్కడుంది, ఎక్కడుంది నా పాప? చెప్పమ్మా. నా ప్రాణాన్ని ఏ అనాథ శరణాలయంలో వదిలేసావు? చెప్పమ్మా, మాట్లాడు. అనాథ శరణాలయం వాళ్ళు పాప గురించి తెలియదని చెప్తున్నారమ్మా. తెలీదని చెప్పడం ఏంటి? నువ్వు అక్కడే వదిలేసావా, లేక మళ్ళీ అబద్ధం చెప్తున్నావా? ఒక్కసారికే జరిగిన నష్టం చాలమ్మా, మళ్ళీ అబద్ధం చెప్పే సాహసం నేను చెయ్యలేను. మీ అమ్మ చెప్పేది నిజమేనమ్మా. వాళ్ళు పాప గురించి ఏమీ చెప్పట్లేదు. ఎప్పుడైనా లేదు, వాళ్ళని నేను అడుగుతున్నానా? వాళ్ళ కాళ్ళు పట్టుకునైనా సరే నా కూతురి గురించి చెప్పమంటున్నానా? అమ్మా రండి. ఏంటమ్మా మళ్ళీ వచ్చావు? కేసు పెడతా అన్నావు కదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదా? నీకు ఒక్కదానికి చెప్తే వినపడటం లేదని గొడవ పడటానికి మీ వాళ్ళందరినీ తీసుకొచ్చావా? గొడవ పడ్డానికి కాదండి, కనీసం ఇప్పుడైనా నిజం చెప్తారన్న ఆశతో నా కూతుర్ని తీసుకొచ్చాను. నీ కూతురా?
అంటే ఈవిడ బిడ్డనేనా రాత్రి తీసుకొచ్చావు? అవునండి, నా కూతురే. నా పాప ఎక్కడుందో చెప్పండి. నిన్ననే మీ అమ్మకి తెలుగులో చెప్పాం, అయినా అర్థం చేసుకోకుండా మిమ్మల్ని తీసుకొస్తే మాట ఎలా మారుస్తాం? తెలియకపోతే ఈవిడి బిడ్డనా అని ఎలా అడిగారు? ఎలా అంటే అప్పటి నుంచి హరికథలు చెప్తుంది కదా, ఆ మాట గుర్తొచ్చా అన్నాను. మా అమ్మ చేసింది తప్పేనండి, దానికి మేమంతా క్షమాపణ చెప్తాం. మీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. దయచేసి నా బిడ్డని నాకు ఇచ్చేయండి. ఏంటమ్మా మీరు ఇలా తగులుకున్నారు? మీ అమ్మ ఏ పాపని తీసుకురాలేదు, మేము ఎవరిని చేర తీయలేదు. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఇది అనాథ శరణాలయం. పిల్లలు ఎవరైనా కావాలంటే ఫ్రీగా అయినా దత్తత తీసుకోండి. లేని పిల్లల కోసం వాదన చేయకండి. అది కాదండి, ఇక్కడ ఎంతోమంది అనాథలు ఉండొచ్చు, కానీ నా మనవరాలకి తల్లిదండ్రులు ఉన్నారు. ప్రేమతో ఏ లోటు లేకుండా చూసుకునే పెద్ద కుటుంబం ఉంది. మీరు ఎన్ని రకాలుగా మాట్లాడినా లేని పాప గురించి ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు. సార్, 9 నెలలు ప్రేమతో మోసాను. నా బిడ్డ పురిట్లోనే నాకు దూరమైంది. పాప అని తెలిసే తప్ప ఎలా ఉంటుందో కూడా చూడలేదు. బిడ్డకు దూరమైన ఒక అమ్మగా అడుగుతున్నాను, దయచేసి చెప్పండి సార్.